హలో హాయ్ అండి, నమస్తే. నా పేరు వెంకట్. వెల్కమ్ బ్యాక్. మా ఊరి సోది సుత్తి లేకుండా మంచి మాటలు కొన్ని, నిజాలు మరిన్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి మాటలకు వెళ్దామండి. మీరు ఒక వ్యక్తికి మొదట ఎలా పరిచయం అవుతారో చివరి వరకు కూడా వారు మిమ్మల్ని అదే కోణంలో చూస్తారు. ముందు ఒద్దిగా కనిపించి ఉండే కొద్దీ నువ్వుగా ఉండడం మొదలుపెట్టినా అది మీ వ్యక్తిత్వానికి భంగం కలిగిస్తుంది. అందుకే మీరు ఎవరిని కలిసినా కూడా, అలాగే ఎక్కడికి వెళ్ళినా నువ్వు నీలాగే ఉండు. నువ్వు నీతో ఎలా ఉంటావో ఇతరులతో కూడా అలాగే ఉండు. అప్పుడు మిమ్మల్ని ఇష్టపడిన వారు మీతో నడుస్తారు, అలాగే ఇష్టం లేనివారు మీకు దూరంగా ఉంటారు. అప్పుడు ఆ మనుషులతో ఏ సమస్యలు రావు. అర్థమైందనుకుంటా. ఒకసారి మోసపోయావు అంటే అది నీ కర్మ. రెండవసారి మోసపోయావు అంటే అది నీ యొక్క అమాయకత్వం. కానీ మూడవసారి కూడా మోసపోయావు అంటే అది ముమ్మాటికి నీ చేతకానితనమే. అది నీ తప్పు, కేవలం నీ తప్పు మాత్రమే. ఎందుకంటే నీ చుట్టూ ఉండేవాళ్ళు నీ మీద విషం చిమ్ముతూ ఉన్నా ఇంకా నువ్వు వాళ్ళ చుట్టూ తిరగడం నీ అమాయకత్వం మాత్రమే కాదు, అది నీ మూర్ఖత్వం, అలాగే తెలివి తక్కువతనం కూడా. నువ్వు ప్రతిసారి మోసపోతూ ఉన్నా సరే ఇంకా వారి మధ్యలోనే ఉండిపోతున్నావు అంటే నువ్వు కేవలం వారి సానుభూతి కోసం బ్రతుకుతున్నావు అని అర్థం. నిన్ను వదిలేసి వెళ్ళిన వాళ్ళ గురించి ఆలోచిస్తూ నువ్వేంటో చెప్పాలనే తాపత్రయంతో ఎవరికీ కూడా నీ గురించి వివరించాల్సిన అవసరం లేదు. నువ్వేంటో, నువ్వెలా ఉంటావో తెలిసిన వాళ్ళు మాత్రమే నీతో ఉంటారు. ఇతరులు చెప్పుడు మాటలు విని నీకు దూరమైన వాళ్ళు ఈరోజు కాకపోయినా రేపైనా నిన్ను వీడక మానరు. అలాంటి వారికి సంజాయిషి చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే మీ నిజాయితీని నిరూపించుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు. ఉంటే ఉండనివ్వండి, వారు నమ్మే అబద్ధంలోనే హాయిగా ఉండనివ్వండి. అలాంటి వారి కోసం సమయాన్ని వృధా చేసుకోకండి. మీకు ఇష్టమైన దానికోసం చేసే పోరాటంలో స్వార్థం ఉండకూడదు. మీరు చేద్దామనుకునే పని గురించి మీకు తికమక ఉండకూడదు. ఒక నిర్ణయంతో ఏదీ మారదని ముందుగానే నిర్ణయించుకోవాలి. చెయ్యాలి అనుకున్న దాని గురించి ఎక్కువగా ఆలోచించకండి, ఎందుకంటే అక్కడే పూర్తి సమయం వృధా అయిపోతుంది. ప్రతి క్షణం నువ్వు ఆలోచించినంత మాత్రాన బరువుగా ఏ రోజు కూడా గడవదు. మనమే దాన్ని భారంగా గడుపుతాం. ఇక్కడ ఎవరు కూడా మిమ్మల్ని ఓదార్చడానికి సిద్ధంగా ఉండరు. ఎవరు బాధలు వారికి ఉంటాయి. బ్రతుకు నీది, బ్రతుకు తెరువు నీది, కష్టం నీది, కారే చెమట చుక్క కూడా నీదే. ఏది ఏమైనా సరే నీ ముందు కష్టం నిలబడినప్పుడు నువ్వు మాత్రమే దాన్ని ఎదిరించాలి, లేకపోతే ఓడిపోవాలి. అంతేగాని చెయ్యి పట్టుకొని నిన్ను ఆ కష్టాల కడల నుంచి ఎవరూ కూడా దాటించడానికి సిద్ధంగా ఉండరు. ఇది జగమెరిని సత్యం కాదంటారా? చేతకానివాడు చేతల్లో కాకుండా అసూయతో తన వంకర బుద్ధిని వెళ్ళగక్కుతూ ఉంటాడు. అలాంటివాడు ఎప్పటికీ ఎవ్వరికీ కూడా పోటీ రాలేడు. ఎందుకంటే వాడి పోరాటమంతా ఎప్పటికీ అందని ద్రాక్ష కోసమే. జీవితం అనేది ఒక సూత్రం మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. అదేమిటంటే కష్టపడుతూ తెలివిగా మసులుకుంటూ ఎవరి మీద ఆధారపడకుండా ముందుకు వెళ్తూ ఉంటే మంచి రోజులను చూడగలవు. లేదంటే దరిద్రాన్ని మూటకట్టుకొని అక్కడే ఆ కకృతిలోనే మిగిలిపోతావు. ఇక నిజానికి వెళ్దామండి. జీవితంలో లక్కు అండ్ కష్టం గురించి ఒక చిన్న ఉదాహరణ అండి. ఇది జరిగింది నా విషయంలోనే. 2016లో డ్రైవింగ్ టెస్ట్ కోసం నేను వెళ్ళినప్పుడు మొదటి టెస్ట్లో ఆల్రెడీ ఫెయిల్ అయ్యాను. రెండవ దానికోసం వెళ్ళాను. ఏమైందంటే డ్రైవింగ్ టెస్ట్లో ట్రాఫిక్ పోలీసు నా పక్కనే కూర్చున్నాడు. కారులో స్టార్ట్ చేయమన్నాడు. చేశాను. గో హెడ్ అన్నాడు. బయలుదేరాం. అంతా బాగానే జరుగుతుంది. ఒక చోట నేను రైట్ ఇండికేటర్ ఇవ్వకుండా రైట్ టర్న్ తీసుకున్నాను. అతనికి కోపం వచ్చి యు ఆర్ ఫెయిల్డ్ అని నా పేపర్ మీద రాశాడు. ఒక్కసారిగా నేను షాక్ అయ్యి చాలా బాధతో నేను కారు నడుపుతూ ముందుకెళ్తున్నాను. ఇంతలో అతనికి ఏమనిపించిందో ఏమో కానీ ఓకే, ఐ విల్ గివ్ యూ వన్ మోర్ ఛాన్స్ అని నడపమన్నాడు. ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుని నేను ధైర్యంతో కాన్ఫిడెంట్గా వితౌట్ ఎనీ మిస్టేక్ పర్ఫెక్ట్గా కారు నడిపాను. ఆఖరిగా రివర్స్ పార్కింగ్ చేయమన్నాడు. అంత చేసిన తర్వాత ఓకే అయింది. అతను ఆఫీస్లోకి వెళుతూ నా భుజం తట్టి వెల్ డన్ అని యు ఆర్ పాస్ అని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత లైసెన్సు నా చేతికి వచ్చింది. నా ఆనందానికి అవధులు లేవు. సో నేను ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే
రెండవ ఛాన్స్ రావడం అనేది నా లక్కు. ఆ తరువాత ఏ తప్పు లేకుండా అతన్ని మెప్పించడం అనేది నాకు కష్టం. లక్కు నాకు మరో అవకాశాన్ని ఇస్తే నా కష్టంతో దాన్ని నిలబెట్టుకున్నాను. అందుకే నేనేమంటానంటే మనం నమ్మాల్సింది కష్టాన్నే కానీ లక్కను కాదు అని. మరి మీరేమంటారులేండి. ఒక్కోసారి కష్టంగా అనిపించినా ఒప్పుకోవాల్సిందే అని. ఏదేమైనా సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ వచ్చే వారం కలుద్దాం మరిన్ని మంచి మాటలతో. సైనింగ్ ఆఫ్ వెంకట్.